ఇండిపెండెంట్గా నామినేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా యాక్టివిటీ పెట్టుకొని కర్నూలు డెవలప్మెంట్ గురించి, కర్నూలు వెనుకబాటు పబ్లిక్లో చెప్పుకుంటూ వారి మద్దతు మాకు కూడబెట్టుకుంటూ ఈరోజు వాళ్ళ మద్దతు మాకు బాగా అందరూ ఎంకరేజ్ చేసి మీరు ఎమ్మెల్యే పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు మమ్మల్ని అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మేము ఎమ్మెల్యేగా నామినేషన్ చేయడం. ముఖ్యంగా కర్నూలు ప్రజలకు క్యాపిటల్ అనేది మనకు అప్పటి నుంచి దాదాపు 67 ఏళ్ళ నుంచి మనకు వెనుకబాటు అనేది ఒక వారసత్వంగా వస్తున్న నేపథ్యంలో మనం వాటన్నిటిని ఎత్తి చూస్తూ ఆ నిర్లక్ష్యాన్ని చూస్తూ ఆ వెనుకబాటుతనంతో చెబుతూ ఈరోజు డెవలప్మెంట్ చేసుకోవడానికి మేము ఒక ప్రణాళిక చేస్తాం. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం RIAS అనే కాన్సెప్ట్ కర్నూలుని అభివృద్ధి చేయాలని చాలా సీరియస్గా చాలా కమిట్మెంట్తో ఉంది. అన్ని విధాలుగా కర్నూలు డెవలప్ చేసేది